మనోడు సాగునోకరు అందుకని ఆడుస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళు సంక్రాంతికి అని చెప్పి తలస్నానం చేసాం, బట్టలు అయితే మనోళ్ళు ఎత్తేసాను. ఇంకా పిండి వంటలు సరిపెట్టి టిఫిన్ అడిగితే ఇంటికి వెళ్ళిపోయి మా బాబాయ్కి మా తాతకి సాంబ్రాన్ని వేసుకొని దండం అయ్యి పెట్టినాం. ఇంకా చెల్లో మ్యాచ్ ఉందని పోతే వీళ్ళందరం చూస్తే నాకు మా వాళ్ళు ఎంతగా ఉంటుందని థమ్స్అప్ తెచ్చారు, లాగిచ్చేసాం. మన వాళ్ళు కోట వేసారు, నేను వెళ్ళి అడిగితే వాళ్ళని ఆడతాని బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. అందుకని చెప్పి మీరే కొంచెంసేపు ఆడుకోమన్నాం. ఇంకా తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది ఆపోజిట్ వాళ్ళతో. ఫస్ట్ సర్వ్ నాకు ఇచ్చారు, దాని బాగునికండి నేను చూస్తూనే కొట్టబోతున్నా నిన్ను. ఇంకా తర్వాత వాళ్ళు సర్వీస్ అయిపోయింది, ఇంకంతా బాగా ఆడడం అన్నీ జరిగినాయి. తర్వాత అటు తిరిగి కోచ్ చేంజ్ అయ్యాం. ఇది గేమ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి అంతా బాగానే జరిగినాయి, అన్నీ చేసాం. చివరిలో నా హెచ్చులతనం వల్ల బాల్ బాగునికాను గేమ్ పాయింట్ నేను రేరే మీరు తిట్టిన దానికన్నా మ్యాచ్ నేను గెలిపిస్తాను అని చెప్పి మళ్ళీ ఇంకో రీమ్యాచ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. అంతా బాగానే ఆడాం, అన్నీ చేసాం. ఒక బాల్ ఎత్తాను, అన్నీ ఎత్తాను, నెట్ కాడని మా కానిస్టేబుల్ దాని బాగునికాడు చివరిలో. ఇంకా మళ్ళీ గేమ్ పాయింట్కి వచ్చింది. ఎట్ట దేవుడి దయ్యాలు బాల్ లేపాను, నా టైం బాగుంది ఇవాళ. దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు.